రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రామోజీరావు కుటుంబానికి ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చాలా బాధాకరంగా ఉంది. అంటే నాకు రామోజీరావు గారు చాలా ఇన్స్పిరేషన్ నా లైఫ్కి. నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఈనాడు పేపర్ కోసమే వెయిట్ చేసేవాడిని. ఈ రోజు కూడా ఎక్కడైనా వేరే కంట్రీ ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈనాడు పేపర్ని నెట్లో చదవకుంటే ఆ రోజు డే స్టార్ట్ అవ్వదు. అలాంటి నా జీవితంలో ఈనాడు చాలా అనుబంధం ఉంది. అంటే ఒక వ్యక్తిగా నేను చాలా నేర్చుకున్నా. అలాంటి ఒక లెజెండ్ ఆయన రామోజీరావు గారు. ఆయన పేపర్ ద్వారానే కాదు, సినిమాల ద్వారా కూడా ఒక మంచి సినిమాలు తీసి ఒక ప్రతిఘటన, మౌన పోరాటం లాంటి ఒక పీపుల్స్ ఎన్కౌంటర్ లాంటి ఒక మంచి సినిమాలు తీసి, అలానే ఒక ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీ, ప్రపంచంలోని తెలుగు వాళ్ళు గర్వపడే అంత మంచి ఫిలిం సిటీని చేశారు, కట్టించారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఈనాడు పేపర్ ఉన్నన్ని రోజులు, అలానే ఫిలిం సిటీ ఉన్న రోజులు మన జ్ఞాపకాల్లో ఆయన ఎప్పుడూ ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రామోజీరావు గారి పవిత్ర ఆత్మ శాంతి కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.